ప్రస్తుతం 40 రోజుల సుదీర్ఘ విరామం దొరికిన సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు ఎంపికవ్వాలి అంటే ఈ దేశవాళీ టోర్నీలో సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే బుచ్చిబాబు టోర్నమెంట్లో ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టి తాను రీఎంట్రీకి సిద్ధమనే సంకేతాలు పంపాడు. మరోవైపు త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో తనని తాను నిరూపించుకుని టెస్టు జట్టులో స్థానం సాధించడమే తన లక్ష్యమని సర్ఫరాజ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అదే సమయంలో సూర్య కూడా టెస్టు మ్యాచ్లు ఆడడమే తన లక్ష్యమంటూ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా మిడిల్ ఆర్డర్లో స్థానం కోసం జరిగే పోటీ తీవ్రంగా మారింది. అయితే ఇటువంటి నేపథ్యంలో సత్తా చాటాల్సిన సూర్య, శ్రేయాస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో జరిగిన మ్యాచ్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు మాత్రమే చేసి పర్వాలేదు అనిపించాడు. మిగతా ముంబై బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమవడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ సిరీస్కు ముందు బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి భారత సెలెక్టర్లను ఆకర్షించాలని శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ భావించారు. అయితే వారి ఆశలు ఇప్పుడు ఆవిరయ్యాయి. అయితే వీరిద్దరూ మిగతా టీమిండియా ఆటగాళ్లతో కలిసి సెప్టెంబర్ 5 నుండి జరిగే దులీప్ ట్రోఫీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో రాణిస్తేనే బంగ్లాతో సిరీస్కు టీమిండియాలో చోటు దక్కుతుంది. అయితే జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో ఆడుతూ ఉండడంతో ఈ సిరీస్ ఇప్పుడు రసవత్రంగా మారింది. ముఖ్యంగా శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్ని వినియోగించుకుని టీమిండియా టెస్టు జట్టులో చోటు కొట్టేయాలని వీరంతా పావులు కదుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.